ప్రతిరోజు ఉదయం లేవగానే మనసులో మొదట వచ్చే ఆలోచన డబ్బు గురించేనా? నెలాఖరు దగ్గర పడితే జీతం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారా? అయితే మీరు ఒంటరివారు కాదు. మీరు ఒక మధ్యతరగతి చక్ర వ్యూహంలో ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తాం, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం పెరగదు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, పెట్రోల్ ధరలు, కూరగాయల ధరలు, మన కలలు నెమ్మదిగా కరిగిపోతాయి. పక్కింటి వాళ్ళ కొత్త కారు చూస్తే, బంధువుల ఫంక్షన్కి వెళ్తే లోపల ఒక విచిత్రమైన బాధ కలుగుతుంది. మన జీవితం ఎప్పుడైనా మారుతుందా అనే ప్రశ్న వేధిస్తుంది. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీ ఆదాయం ఈరోజు ఆగిపోతే మీ కుటుంబం 3 నెలలు కూడా గౌరవంగా బ్రతకగలదా? భారతదేశంలో 70% మధ్యతరగతి కుటుంబాలు ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వల్లే పేదరికంలోకి జారిపోతున్నాయి. మీ సేవింగ్స్ అన్నీ ఒక్క హాస్పిటల్ బిల్తో మాయం కావచ్చు. సర్వేల ప్రకారం మధ్యతరగతి వ్యక్తి సంపాదనలో సుమారు 40% ఈఎంఐలకు వెళ్తోంది. ఇన్ఫ్లేషన్ సంవత్సరానికి 6-7% పెరుగుతోంది. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ కేవలం 3-4%. అంటే మీరు డబ్బు సేవ్ చేస్తున్నా దాని విలువ మాత్రం తగ్గిపోతోంది. ఇది సైలెంట్ ఫైనాన్షియల్ లాస్. ఈ ట్రాప్ నుండి బయటపడడానికి స్మార్ట్ స్టెప్స్ అవసరం. 1. 50-30-20 రూల్. 50% అవసరాలు, 30% కోరికలు, 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ ముందుగా పెట్టండి, మిగతాతో జీవించండి. 2. ఎస్ఐపి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. నెలకు 500 రూపాయలైనా సరే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ప్రారంభించండి. పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి వంటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా సేఫ్ ఆప్షన్స్. టైం ప్లస్ కాంపౌండింగ్ ఈక్వల్ టు వెల్త్. 3. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్. ఇన్సూరెన్స్ లేకపోతే సేవింగ్స్ అన్నీ ప్రమాదంలో పడ్డాయి. 4. అప్స్కిల్లింగ్ అండ్ సైడ్ ఇన్కమ్. ఒకే జీతం మీద ఆధారపడడం ప్రమాదకరం. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, డేటా స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్, ఆన్లైన్ వర్క్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. గుర్తుంచుకోండి, మధ్యతరగతి అనేది ఓటమి కాదు, అది ఒక స్టార్టింగ్ పాయింట్. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, పొదుపు, పెట్టుబడి, నైపుణ్యం రేపటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఫైనల్ పవర్ లైన్. కష్టపడడం అందరూ చేస్తారు, కానీ స్మార్ట్గా ప్లాన్ చేసేవాడే గెలుస్తాడు. ఏఐ తెలుగు మీడియా, మీ అభివృద్ధి మా లక్ష్యం.